కారాల మధ్య అది దగ్ధం అయిపోవాలి గట్టిగా. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మన అరుస్తుతో బయటికి శ్రీ బి శ్రీనివాస్ గారు ఇప్పుడు రెండో తలని శ్రీనివాస్ గారు రెండవ తల కూడా అడ్డుకుంది. ఇక ఆ చివరి నుంచి శ్రీ పి వీరభద్రరావు గారు వీరభద్రరావు గారు పిఓపి కౌన్సిల్ ఐదో తల ఏరియా ఇంజనీర్ గారు ఏరియా ఇంజనీర్ గారు తదుపరి ఏరియా సేఫ్టీ శ్రీ టివి రామారావు గారు. అక్కడ ఒక్కొక్క తల మలమల మాడి కింద పడుతూ ఉంది. ఒక్క తల పడంగానే ఒక్కో తల వెలగగానే కుర్రలు గట్టిగా ఒక్కసారి మీ నినాదాలు. అదిగో మేడం వైపే శ్రీమతి మేడం జ్యోతిర్మయ్య గారు రావణ దహనం మొదలయ్యింది. ఒక్కొక్క తల దహనమైన తల రాలుగింది. అదిగో ఎక్కడ రావాల్సిన వచ్చినాము మరొకసారి ఇక మిగిలింది మెయిన్ క్యాండిడేట్ రావణ బ్రహ్మ గారు ఒక్కళ్ళే. 10 తలలు అయిపోయినాయి. 9 తలలు 10వ తలతో ఉన్నటువంటి రావణ బ్రహ్మ కూడా కాసేపు రావణ దహనం కాబోతున్నాడు. ఈ తలలుగా ఆడతారు నాకు తెలియదు కానీ మెయిన్ క్యాండిడేట్ అంటుకోగలి గట్టిగా సహనం కోల్పోయిన రాముడి బాణానికి దహనం అవుతున్నాడు ఆ రావణాసురుడు. తాత్కాలికంగా సీతనెత్తుకెళ్లి తను విజయ గర్వాన్ని ఆనందిస్తున్న సమయంలో రాముడు ఒక్కసారి కన్నెర్ర చేసి తన బాణంతో అగ్నికి ఆహుతి చేసి తన రామ బాణాన్ని సంధించి రావణుని దహనం చేశాడు. కాబట్టి ఎప్పటికైనా దీని నుంచి తెలుసుకునే నీతి ఒకటి, చెడు అశాశ్వతం, మంచి శాశ్వతం. కాబట్టి మంచి మార్గంలోనే ముందుకెళదాం. చెడుని ఎక్కడున్నా కూడా అంతమొందిద్దాం. మనం మంచి నడవడితో ముందుకెళ్తే దేవుడు కూడా మంచిగా చూస్తాడు. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండి విజయదశమి రోజు మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా ముగియాలని, ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కలగాలని విజయదశమి శుభాకాంక్షలు మరొక్కసారి మన కార్మికులందరికీ తెలియజేస్తూ, అదిగో ఆకాశంలో రంగులు విరజిమ్ముతూ ఆ తారా శుభల వెలుగులు చూడండి. అదిగో చెడు దహనమైన ఆనందంలో మంచి చేస్తున్నటువంటి ఆ చక్కని రంగుల దేదీప్యమానమైన బాణాసంచ ఆకాశంలో ఎలా ఎగురుతుందో చూడండి. ఎలా